ఈ ఏడాది వేసవిలో ఎండ తీవ్రతతో పాటు వడగాలులు పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మార్చి, ఏప్రిల్, మేలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. 125 ఏళ్ల చరిత్రలో దక్షిణ భారత్లో ఈ ఫిబ్రవరిలో మరింత ఎక్కువగా ఎండ తీవ్రత పెరిగినట్లు తెలిపారు. మార్చి నెలలో వడగాలుల తీవ్రతకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి. బయటికి రావాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి. ఇక మనకు ఫిబ్రవరిలోనే దాదాపు రికార్డు స్థాయిలో ఎండలు కూడా నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 124 సంవత్సరాల రికార్డు బ్రేక్ చేసిన ఘనత కూడా మనకు ఫిబ్రవరిలోనే కనిపించింది. మరి ఇట్లాంటి ఎండలు ఇప్పుడే ఉంటాయి. ఇప్పుడు మార్చి మొదటి వారంలోకి వచ్చాము. మరి మార్చిలో కూడా మనకు దాదాపు ఎండ తీవ్రత అధికంగానే కనిపిస్తూ ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండనుందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్. సో ఎండాకాలం అనగానే మనకు నార్మల్గా ఎండలు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మనకి ఈసారి ఫిబ్రవరి నుంచే ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఇంతగానో మనకు ఎండలు అనేవి నమోదయ్యాయి? దాంతోపాటు 125 సంవత్సరాల రికార్డు కూడా బ్రేక్ చేసిందని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకున్న సమాచారం ప్రకారం 125 సంవత్సరాల దీర్ఘకాలిక కాల వ్యవధిలో మనకి ఫిబ్రవరి మాసంలో కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది ఉష్ణమండల తీవ్రత అనేది కూడా గణనీయంగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఈ యొక్క ఉపరితల యొక్క వేడిమి అనేది 1-2 డిగ్రీల వరకు కూడా అధికంగా నమోదైందనే చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి నుంచే ఇట్లా ఎండలు ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెట్లా ఉన్నాయని చెప్పేసి ప్రజలు చాలా వరకు భయపడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో ఎలా ఉండనుంది? ఎందుకు ఇంతగానం ఎండలు ఈ టైంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ ఎలినో కండిషన్స్, ఐఓడి కానీ ఎలినో కానీ ఈ యొక్క దీర్ఘకాలిక సగటున కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇవి తటస్థంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. న్యూట్రల్ ఫేజ్లో ఉన్నప్పుడు మనకి చూస్తున్నట్లయితే రానున్న మార్చ్ ఈ యొక్క 90 రోజుల కాల వ్యవధి ఏదైతే ఉందో, ఈ ఎండాకాల కాల వ్యవధి ఏదైతే ఉందో మార్చ్ నుంచి ఏప్రిల్ అలాగే మే వరకు కూడా ఒక్కొక్కసారి జూన్ మొదటి వారం వరకు కూడా ఈ యొక్క ఎండ వేడిమి అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణలో దక్షిణ తెలంగాణలో ఎక్కువ ఈ యొక్క సీజన్, ఈ ఎండాకాల సమయంలో ఎక్కువ ఎండలు అనేవి ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఉత్తర తెలంగాణలో కూడా సాధారణ స్థాయి నుంచి గణనీయంగా ఉన్నటువంటి వేడిమి ఉన్నప్పటికీ కూడా పగటిపూట చూసుకున్నట్లయితే రాత్రిపూట అసౌకర్యమైనటువంటి వాతావరణం అనేది ఈ యొక్క ఉత్తర తెలంగాణలో ఎక్కువ కనిపించే అవకాశం అయితే ఉంది. దక్షిణ తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే వేడిమి వాతావరణం అనేది పగటిపూట ఎక్కువగా ఉంటూ అసౌకర్యమైనటువంటి వాతావరణం అనేది పగటిపూట కనిపించినప్పటికీ ఈ యొక్క ఉత్తర తెలంగాణలో మాత్రం అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు ఉక్కబోత వాతావరణం అనేది రాత్రిపూట కనిపించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మార్చిలో దాదాపు ఏ విధంగా ఉండనున్న ఎండలు? ఒక స్థిరమైనటువంటి పవనాలు అనేవి మనం కరెక్ట్గా గుర్తించలేనటువంటి విధంగా ఉంటుంటాయి. బట్ ఎప్పుడైతే మార్చికి వచ్చేసరికి వాయువ్య దిశగా మనకి గాలులు అనేవి ఎప్పుడైతే వస్తుంటాయో అప్పుడు ఈ వాయువ్య దిశగా వచ్చేటువంటి గాలిలో తేమ శాతం అనేది తగ్గుతూ పొడిబారినటువంటి వాతావరణంతో కూడి ఎప్పుడైతే కొంచెం ఈ యొక్క గాలి తీవ్రత అనేది అధికంగా మనకి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వచ్చేటప్పుడు ఈ యొక్క గాలిలో తేమ లేనటువంటి గణనీయంగా ఒక విధంగా చెప్పాలని పొడిబారినటువంటి గాలి అనేది ఎప్పుడైతే వస్తుందో ఈ యొక్క గాలితో పాటు కొంచెం వేడిమితో కూడినటువంటి గాలి కూడా వీటితో ప్రయాణించి ఈ యొక్క దక్షిణ భారతదేశానికి చేరినప్పుడు మనకి ఈ వడగాల్పులు అనేవి కూడా మనకి సంభవిస్తూ ఉంటుంటాయి. అలాగే మార్చిలో కనుక చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా నమోదవ్వాల్సినటువంటి టెంపరేచర్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 35 నుంచి 37 వరకు కూడా ఈ యొక్క సాధారణ స్థాయిలో నమోదవ్వాల్సినటువంటి టెంపరేచర్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈవెన్ మెదక్ అలాగే నిజామాబాద్ కొన్ని చోట్ల కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క గణనీయంగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఈరోజు మార్నింగ్ వరకు కూడా 38 డిగ్రీల వరకు కూడా హైయెస్ట్ ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. హైదరాబాద్ సిటీ పరంగా చూసుకున్నట్లయితే 33 వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగాయి. సో మీరు చెప్తున్న ప్రకారం కావచ్చు మార్చిలో 35, 37 వరకు ఉంటాయని చెప్తా ఉన్నారు. కాకపోతే మనకు ఇట్లాంటి ఉష్ణోగ్రతలే గరిష్ట ఉష్ణోగ్రతలు ఫిబ్రవరిలో కనిపించాయి. మార్చి మొదటి వారంలోనే మనకు ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉన్నాయి. అంటే ముందు మార్చిలో ఇంకెలా ఉండబోతా ఉన్నాయి? దాదాపు లాస్ట్ ఇయర్ సమ్మర్లో చూసుకున్న
చూసుకున్నట్టయితే కూడా మనకు 45, 46, 47 వరకు కూడా క్రాస్ అయ్యాం ఎండలు. మరి ఈసారి ఎట్లా ఉండబోతా ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వడగాల్పులు అనేవి సాధారణంగా ఈ యొక్క 90 రోజుల కాల వ్యవధిలో సుమారు 5 నుంచి 7 వరకు కూడా మొత్తం 90 వాళ్ళ కాల వ్యవధిలో కూడా చూసుకున్నట్లయితే 5 నుంచి 7 రోజులు ఈ యొక్క వడగాల్పుల అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్చిలో కనుక చూసుకున్నట్లయితే 2 నుంచి 3 రోజులు మనకి ఈ యొక్క వడగాల్పులు అనేవి చూసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం మార్చిలోనే చివరి 2 వారాల్లోనే 3 రోజుల వరకు కూడా ఈ వడగాల్పులు అనేవి ఉండే అవకాశం అయితే తీవ్రతను బట్టి ఎక్కువగా మనం శరీరానికి కావాల్సినటువంటి ఎక్కువ నీరుని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. అలాగే తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా చూసుకున్నట్లయితే సాలిడ్ ఫుడ్ నుంచి లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అలాగే ధరించే దుస్తులు కూడా ముదురు రంగు దుస్తులు కాకుండా లేత రంగు దుస్తులు అనేవి ధరిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు తలకి ఎండ డైరెక్ట్గా తగలకుండా తల ఎప్పటికప్పుడు కప్పుకుంటూ ఉండాలి. అలాగే చూసుకున్నట్లయితే దీర్ఘకాలికంగా అంటే ముఖ్యంగా 11:30 నుంచి 3:30 వరకు ప్రాంతంలో ఈ యొక్క సమయంలో ప్రయాణాలు అనేవి సుదీర్ఘ ప్రయాణాలు అనేవి ముఖ్యంగా 2 వీలర్స్ మీద కానీ ఇంకా ఏ విధమైనటువంటి ప్రయాణాలు అయినప్పటికీ కూడా తగ్గించుకునే విధంగా ఉండాలి. ఎవరైతే దీర్ఘకాలికంగా కొంచెం అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రం ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణాలు అనేవి ఆ యొక్క 11:30 నుంచి 3:30 వరకు ప్రయాణించడం అనేది మంచిది కాదనేసి తర్వాత ఇంకా ఎవరికైతే ఎటువంటి సలహాలు కావాలో ఎప్పుడైతే హెచ్చరికలు జారీ చేసినప్పుడు మాత్రం ఈ యొక్క సలహాలతో పాటు ఆ యొక్క జిల్లాలకు ఏ అయితే జిల్లాలకు ఈ యొక్క ఎండ వేడిమి కానీ ఉష్ణ తీవ్రత అధికంగా ఉంటుందో ఆ యొక్క జిల్లాలను గుర్తించడం ఆ యొక్క జిల్లా అధికారులను మేము ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం జరుగుతుంది. ఉన్నాం కదా ఈసారి ఎండలు అయితే మరింత మండుడే అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే మనకు ఫిబ్రవరిలో చూసాము దాదాపు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతోపాటు రికార్డులను తిరిగి రాసిన చరిత్ర కూడా మనకు ఫిబ్రవరికి దక్కిందని చెప్పుకోవచ్చు. మరి అట్లాంటిది ఈసారి 2025 సమ్మర్ అయితే మరింతగా ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మార్చి నుంచే మనకు వడగాల్పులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి చిన్నపిల్లలు వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అనిల్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.